నమస్తే. ఏ మతానికి సంబంధించిన వారు ఆ మతములో కలిగినటువంటి ఏవైనా లోపాలు ఉంటే వాటిని సంస్కరణలు చేసుకొని ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్చుకుంటూ ముందుకు సాగితే ఆ మతాలు బాగుంటాయి, ఆ మతాలు ఉన్న దేశము బాగుంటుంది. అలాగే సనాతన ధర్మంలో కూడా అనేక రకాల సంప్రదాయాలు, మతాలు, విభిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. వాటిల్లో కూడా కొన్ని కాలానుగుణంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వీటితో పాటుగా భయంకరంగా చొచ్చుకుపోయి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నటువంటి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్లాక్ మ్యాజిక్, దీన్ని బాణామతి అంటారు, చిల్లంగి అంటారు, ఇంకా రకరకాల పేర్లు, క్షుద్ర పూజలు అంటారు. వీటి ద్వారా మనకి నచ్చనటువంటి వ్యక్తిని ఏదైనా చేసేయవచ్చు అని కొంతమంది నమ్మిస్తారు. ఆ నమ్మకానికి లోబడిన వాళ్ళు లక్షలు పెట్టి పూజలు చేయిస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ బొక్క తప్ప ఏ లాభం ఉండదు. మానసికంగా మనం పతనావస్థలో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి వాళ్ళని నమ్ముతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ తాయెత్తులో, ఏ క్షుద్ర పూజలో, లేకపోతే బాణామతిలో ఇలాంటివి నమ్మాలి అని అనిపించింది అంటే నీకు సంథింగ్ రాంగ్ ఉంది. ఒక 6 నెలలు మాట్లాడకుండా మౌనంగా ఉండు చాలు, నీ ప్రాబ్లమ్స్ సగం సాల్వ్ అయిపోతాయి. ఆ దిశగా వెళ్ళకు. ఎందుకంటే అవన్నీ కూడా అబద్ధాలు. ఇది చెప్పాల్సింది పోయి ఇటీవల గోవింద సేవ అనే ఛానల్లో వేరేలాగా పోర్ట్రే చేయడం నాకు కాస్త ఆక్షేపణీయంగా అనిపించింది. అయితే నేను దీన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ సందర్భం లేకపోయినా కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చి ఇటీవల గోవింద సేవకి భరతవర్షకి మధ్య వివాదం నెలకొన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆయా ప్రస్తావనలో అనవసరంగా తీసుకొచ్చి ఆవిడ మాట్లాడిన విధానం ఎందుకో కరెక్ట్గా లేదనిపించింది. ఇక డైరెక్ట్గా వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు. ఈవిడే ఎవరికో చెప్పి నన్ను కంట్రోల్ చేస్తుందని ఇలా మాట్లాడారు కాబట్టి ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను. ఎందుకు అబ్జెక్షనబుల్గా ఉందో మీరే చెప్పండి. మీ అందరూ కూడా బాగా తెలుసు, మీ దగ్గర దాపరకం ఏమీ లేదు. నా మీద కూడా రీసెంట్గా కొంత తిడుతూ ఈ వీడియోస్ చేసినప్పుడు కూడా వాళ్ళు వెనక వేరే వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు తిట్టారు, వెనక ముందు నిజం తెలుసుకోకుండా. అప్పుడు కూడా చర్రావూరు గారు చాలా బాధపడి నేను వీడియో చేస్తాను వీళ్ళ మీద అన్నా కూడా మేము ఒప్పుకోలేదు. స్వామి మీకు ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళు స్ట్రెయిన్ అవ్వకండి, అవి ఏం చేయాలి, వారికి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వీళ్ళు ఆగుతారు, ఏం చేయాలి ఆ ప్రాసెస్ మాకు తెలుసు, మేము చేస్తాం, మీరు మాత్రం స్ట్రెయిన్ అవ్వద్దు. ఏం చేయాలి, ఎలా చేయాలో నాకు తెలుసు, మీరు మాత్రం స్ట్రెయిన్ అవ్వద్దు అనేలాగా. ముందుగా ఈ సందర్భంలో చిర్రావూరి గారి గురించి ప్రస్తావించాలి. ఆయన నాకెంతో ఇష్టమైన వ్యక్తి. ప్రత్యక్షంగా పరిచయం లేదు, బట్ చాలా సంస్కరణవాది, బలమైన సంస్కరణవాది. మూఢనమ్మకాలపైన అంతెత్తున లేస్తారు. ఆయన కడిగి పారేస్తారు. 1 మినిట్ వీడియోలోని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న విషయాన్ని చెప్తారు. ఇటీవల వారికి అనారోగ్యం కలిగింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. వారు మరింత ఉత్తేజంతో అంతే స్థాయిలో దేశానికి, ధర్మానికి వారి ద్వారా సేవ చేయాలని మనస్ఫూర్తిగా మనం భగవంతుని ప్రార్థిద్దాం. అయితే చిర్రావూరి గారి రిలేటెడ్ టాపిక్ తీసుకుని వచ్చి సదరు గోవింద సేవ వారు ఏం చేస్తున్నారు అంటే, క్షుద్ర పూజలు ఉన్నాయి, ఎవరో క్షుద్ర పూజలు చేసి ఇదంతా చేశారు, వారు పడిపోయేలా చేశారనో, లేదా ఎవరో గవ్వలు వేసి, ఏ అక్కో గవ్వలు వేసి ఇదంతా చేశారనో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గోవింద సేవ ఈవిడ ఏం చెప్తారు జనరల్గా, నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనాలను అవేర్ చేస్తున్నాను అంటారు, ఇంటి దొంగల్ని పట్టించడంలో ముందుంటాను అంటారు. మరి ఇది పట్టించే విధానం కాదు, పెంపొందించే విధానంగా ఉంది. గవ్వలాడించి కానీ, ఏ క్షుద్ర పూజల ద్వారా కానీ, బాణామతి ద్వారా కానీ ఎవడు ఏం పీకలేడు. అలాంటివేమీ లేవు. నిన్ను కంట్రోల్ చేయడానికి, నిన్ను అధీనంలో ఉంచుకోవడానికి ఎవడో ఒక దుర్మార్గుడు క్రియేట్ చేసుకుని ఏదో ఒక శాస్త్రంలో జొప్పించుండొచ్చు గాక, అలా పట్టుకుని నిన్ను ఆడించడానికి ఒక చిన్న వ్యూహం అది. అదే నిజమైతే భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేయడం ఎందుకు? పెద్ద బాణామతి ప్రయోగం చేసేయచ్చుగా. ఇంత పెట్టుబడులు ఎందుకు? రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవడానికి అని చెప్పేసి అంత కష్టపడి తిరగడం ఎందుకు? కాంగ్రెస్ అయితే ముస్లిం బోలేతో కాంగ్రెస్ అనే పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఏముంది? బాణామతి చేసి పడేయచ్చు కదా అపోజిషన్ వాడికి. ఇవన్నీ వాళ్ళకి చాలా చిన్న విషయాలు. ₹1 పారేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ బాణామతి ప్లేయర్ వస్తాడు. కానీ అవన్నీ నిజం కాదు. పూనకాలు ఎప్పుడు పేదలకే వస్తాయి అన్నట్లు ఇలాంటి చిల్లంగి విషయాలు లేదా బ్లాక్ మ్యాజిక్ విషయాలు కూడా వర్గాలకే నమ్మకంగా ఉంటాయి. ఇప్పటికీ చాలామంది, ఇప్పుడు నా వీడియో అందరికీ నచ్చదు, ఎందుకంటే లేదన్న నిజంగా జరిగింది, మా ఇంట్లో పక్కింట్లో జరిగింది, ఆ ఊర్లో జరిగింది, వాడు ఇలా చేశాడు, ఇలా అయిపోయాము, ఏమీ అవ్వదు. ఇప్పుడు నీ ముందే నేను ఒక నిమ్మకాయ తీసేసి నీకు కనబడుతున్నట్లుగానే ఎట్లా ఏదో ఒకటి చేసేసి, లేదా ఇలా ఏదో ఒకటి 4 మండలు ఇలా ఇరిచి ఇలా నిమ్మకాయ పడేశాను, నిన్ను తొక్కింపజేసేదాన్ని అంతే. నీవు అయిపోయావురా అని నేను అంటాను అనుకోండి, ఆ మాట మైండ్లో పడిపోయి దాని గురించి పదే ఆలోచించి మానసికంగా కుంగిపోయి దెబ్బకి మంచాన పడతావు. అదే చిల్లంగంటే. తొక్కలో నిమ్మకాయ తొక్కితే ఏముంది, తొక్కకపోతే ఏముందని అలా ఎడంకాలతో తన్నేవనుకో, నేను ఎవడు ఏం పీకలేడు. ఇది అంటే దృఢ సంకల్పం అనేది ఇక్కడ ఉండాలి.
హిప్నోటిజం అనేది ఒకటి ఉంటుంది. హిప్నోటిజం అనేది మాయా మంత్రము కాదు, అది నువ్వు అధీనంలోకి వస్తే చేయగలిగేటటువంటి ఒక విద్య. నేను అవ్వను, ఎవడు నా ముందు ఎంత బిల్ల దిప్పినా కూడా తాడు పెట్టుకొని నేను వాడికి సరెండర్ అవ్వాలని ఫిక్స్ అయ్యామనుకోండి, వాడికి హిప్నోటైజ్ చేయలేడు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం ఆలోచించాల్సిన విషయాలు. కానీ సదరు గోవింద సేవ వారు ఏం చేస్తున్నారు, ఈవిడ మధ్యలో ఒక టాపిక్ తీసుకొచ్చి నా గురించి మాట్లాడారు. ఇండైరెక్ట్గా నా పేరు ప్రస్తావన తీసుకురాకపోయినా నా గురించి మాట్లాడారు. ఎలా లైన్లో పెట్టాలో మాకు తెలుసు అన్నట్లు. ఇదే మరి ఇలాంటివే అనవసర వివాదాలు తావుతీస్తాయి. అవసరం లేదు ఆ టాపిక్స్. నేను ఎందుకు మీ గురించి నేను మాట్లాడడం మానేశాను అని అనేదానికి పెద్దలకు గౌరవించి ఒకటే లైన్, పెద్దల పట్ల రెస్పెక్ట్తో మాట్లాడడం మానేసేయడంతో పాటుగా వీడియోలు చేసిన వీడియోలు కూడా ప్రైవేట్లో పెట్టేశాను. అలాగే స్త్రీ అనేటటువంటి ఒక రెస్పెక్ట్, అలాగే ఈవిడ తరపున చాలామంది నాకు ఫోన్లు చేసి అడిగినటువంటి ఆ వ్యక్తుల మీద ఉండే రెస్పెక్ట్, వీటి కోణంలో మనం మాట్లాడాం కదా, క్లోజ్ చేసేసాం. కానీ మరలా మనకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఏమన్నా మాట్లాడితే తప్పకుండా స్పందిస్తామని కూడా ఒక లైవ్లో చెప్పడం జరిగింది. ఇప్పటికీ నా మీద చేసిన కొంతమంది వెకట వీడియోలు అలాగే ఉన్నాయి, వాటిని నేను పట్టించుకోవట్లేదు. అసలు నాకు వాళ్ళు ఎన్ని వీడియోలు చేసుకున్నా ఐ డోంట్ కేర్ ఈవెన్. పైపెచ్చు నన్ను ఏదో కంట్రోల్ చేసేసినట్టు ఎలా లైన్లో పెట్టారో తెలిసి, ఏంటది నా వెనక ఎవరూ లేరని 100 సార్లు చెప్పినా నా వెనక ఎవరో ఉన్నారంటారు. ఈ పిచ్చి నుంచి బయటకు రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, అది పక్కన పెట్టేసేయండి, ఇది వ్యక్తిగతం. ఇప్పుడు మన సమాజానికి ఏం చెప్పబోతున్నాం, క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పబోతున్నామా? క్షుద్ర పూజలు లేవు, దయచేసి అలాంటివి నమ్మకండి. ఎవడు ఏ పేరుతో, ఏ హోమం పేరుతో, లేకపోతే ఏ చేతబడి పేరుతో ఏం చెప్పినా నమ్మకండి. అసలు అవి లేవు. అవి ఉన్నాయని నమ్మితే మీకు వచ్చేది ఏమీ లేదు, పోయేది మాత్రం డబ్బు. వాడు బాగా లాభపడతాడు. ఆ పూజలు చేసుకునేవాడికి కూడా జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, వాడు కూడా మంచాన్ని పడతాడు, వాడికి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఆ పూజలు చేసినోడికి వాడికి లేదు దిక్కు, నీకేమొస్తుంది? కలియుగంలో భగవన్నామ స్మరణ, ప్రార్థన, మంచి మంచి శ్లోకాలు చదువుకోవటం, పారాయణం చేయటం, ప్రవచనాలు వినటం, ఆచార్యుల వారి సందేశాలు వినటం, ఇవి చేయాలి తప్ప ఈ పనికిమాలిన ఏంటి? కాస్త ఆలోచించండి. ఆ ఇంగ్లీష్ వాడు తెచ్చిపెట్టినటువంటి పెంట ఒక రకంగా చెప్పుకోవాలండి. ఈ బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఎన్ని సినిమాలు ఉన్నాయో ఇంగ్లీష్లో, ఆ ఇంగ్లీష్ నుంచే తెలుగులోకి అనువాదమై తెలుగులో కూడా దెయ్యాలు, భూతాలు, బ్లాక్ మ్యాజిక్ల పేరుతో ఇక్కడ ఇలా పొడిస్తే అంటే అక్కడ ఎవడికో వాడికి ఇంకేదో నొప్పి వస్తుందంటే. ఇలాంటివి అయితే అట్లా ఎట్లా నమ్ముతారో తప్పు కదా. అందుకని నేను అడిగేది ఏంటంటే, వ్యక్తిగతంగా మళ్ళీ నన్ను దయచేసి ఇన్వాల్వ్ చేయొద్దు, వదిలేసాం. చిరావురి గారి ఆరోగ్యం బాగాలేదు, వారు కోలుకోవాలి అని కోరడం వరకు మంచిదే, అది సదాలోచన. అక్కడ అది ఆ టాపిక్ ఒక నిమిషం అయిపోయిన తర్వాత మిగతా అంతా క్షుద్ర పూజలతో ఎవరో ఏదో చేశారు, గవ్వలతో ఎవరో ఏదో చేశారు. ఇది ఈవిడిని ఫాలో అయ్యే వాళ్ళందరూ నమ్మితే పరిస్థితి ఏంటండి? దయచేసి అలాంటివి లేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మొద్దు. అలాంటివి ఉండటం వల్లనే చిరావురి గారు పడిపోయారు అన్నట్లుగా ఈవిడ మాట్లాడటం నిజంగా చాలా చాలా చిరాగ్గా, శోచనీయంగా ఉంది. అదేం భావజాలం నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపొద్దున మనం మెట్లు దిగుతూ పడ్డాం అనుకోండి, ఎవడో చిల్లంగా పెట్టేశాడా? ఎవడో చిన్న యాక్సిడెంట్ అయింది, గాయమైంది, చిల్లంగా పెట్టేశాడు. ప్రతిదానికి ఎవడికోడు లింక్ పెట్టుకోవడమే. నీ కర్మకు నువ్వు బాధ్యుడివి కావు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట మనకు అనవసరం. నీకు నువ్వే మిత్రువు, నీకు నువ్వే శత్రువు. నిన్నెవడో చిల్లంగా పెట్టడమే, నువ్వు ఇంకోటి పెట్టకపోతే చాలు. నీ వల్ల సకల దరిద్రాలు లోకానికి. నీవు కరెక్ట్గా, నీవు అంటే నేను, నువ్వు కరెక్ట్గా ఉంటే చాలు, లోకం అంతా బాగుంటుంది. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఈ బాణామతి, ఈ లొట్టపీసు ఏమీ లేవు. వీటి పేర్లతో జరిగే వ్యాపారాలకు దూరంగా ఉండండి. ఇవి ఉన్నాయని చెప్పేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్.